హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ మీద మనము డిస్కషన్ చేసుకుందాము. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి 30 days ఎక్స్టెన్షన్కు రిలేటెడ్ అండ్ మై ప్రొఫైల్కు రిలేటెడ్ అండ్ మనకు మై ప్రొఫైల్ వ్యాలెట్లో ఎగ్జిక్యూటివ్ బోనస్ అని చూస్తుంది. సో దానికి రిలేటెడ్ అండ్ లింక్స్కు రిలేటెడ్ మరియు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్సో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. సో ఫౌండర్స్, మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి సో నిన్నటి నుంచి చూసుకుంటే 30 days అనేది ఎక్స్టెండ్ కావడం జరిగింది ఓ కనెక్ట్ ప్యాకేజెస్. సో ఇక్కడ మనము 30 days అని మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్ అన్నమాట కంపెనీది. ఆ టర్మ్స్ అండ్ కండిషన్ మనకు మన వెబ్సైట్లో ఉంటుంది, మీరు రీడ్ చేయొచ్చు. సో 1 month, 2 months, 3 months సో ఇలా యూజ్ చేయకూడదు, ఓన్లీ డేస్ రూపంలో మాత్రమే కౌంట్ చేయాలి. సో మనకు 30 days అనేది ఓ కనెక్ట్ ప్యాకేజెస్ ఎక్స్టెండ్ కావడం జరిగింది. అయితే ఫౌండర్స్, మీకు ఒక డౌట్ రావాలి 30 days ఎక్స్టెన్షన్ మీద. ఏం డౌట్ అంటే, సో మేము గత 1 month నుంచి $93 తోటి బై చేస్తున్నాము ప్యాకేజెస్. అయితే ప్రజెంట్ 30 days ఎక్స్టెన్షన్ అయింది కదా, ఆ ఆఫర్ ఉందా పోయిందా, లేకపోతే $93 నుంచి $143కి ఏమైనా ఇంక్రీజ్ అయిందా? సో ఇలాంటి డౌట్ రావచ్చు. అయితే జస్ట్ నో ఫౌండర్, నేను ఒక ఐడి యాక్టివ్ చేసిన. సో ఓన్లీ $93 తోటి ఐడి బై అయింది. ఓన్లీ $93 తోటి $143కి ఏమైనా ఇంక్రీజ్ అయిందా అంటే, సో ప్రజెంట్ అయితే ఇంక్రీజ్ కాలేదు. సో $93 తోటి బై అవుతున్నది. ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ప్యాకేజెస్ బై చేసుకోలేదో, ఇంకా మీకు 1 month టైం ఉంది. ఎవరైతే $93 తోటి బై చేసుకోవాలనుకుంటున్నారో సో మీరు బై చేసుకోవచ్చు ఓన్లీ $93లో. అయితే ఇంకా మనకు 1 month వచ్చింది ఎక్స్టెన్షన్ $93 అని. మీరు లాస్ట్ మంత్ ఎండ్లో మాత్రం బై చేయడానికి ట్రై చేయకండి. బికాస్ ఇక్కడ ట్రాఫిక్ మెయిన్ అన్నమాట. టైము డేట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ టైము డేట్ త్రూనే ట్రాఫిక్ అలోగేషన్ ఆల్సో ఉంటుంది. ఎప్పుడైతే మనీ అరేంజ్ అవుతుందో అప్పుడు మీరు యాక్టివ్ చేసుకోవడానికి ట్రై చేయండి. $93లోనే బై అవుతుంది. అండ్ కస్టమర్ ఐడి వచ్చేసి $190. సేమ్ మీరు 1 month నుంచి ఎలా అయితే బై చేసుకుంటూ వస్తారో ప్రజెంట్ ఆల్సో అలానే ఉంది. సో మీరు బై చేసుకోండి అండ్ మీ ప్లేస్ అనేది మీరు సెక్యూర్ చేసుకోండి. సో ఈ పాయింట్ క్లియర్ కావచ్చు మీకు 30 daysకు రిలేటెడ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఏదైతే మనకు 30 days ఎక్స్టెన్షన్ వచ్చిందో ఈ ఎక్స్టెన్షన్ మనకు యాష్యూఫర్ పే చేయడం జరిగింది. సో ఫౌండర్, సిస్టంలో ఓన్లీ ఒక బటన్ క్లిక్ చేయగానే ఎక్స్టెన్షన్ వాళ్ళ సిస్టమ్ వాళ్ళు ఏదైనా చేయొచ్చు అని ఇక్కడ మనము అనుకుంటాం కదా. సో అలా కాదు ఫౌండర్స్. సో 1 month ఎలా అయితే ఎక్స్టెండ్ చేసిండో ఆ 1 month మనీ అనేది యాష్యూఫర్ పే చేస్తారు కంపెనీకు. ఎలా పే చేస్తారంటే, సో ఫౌండర్స్కు ఒక ఎక్స్క్లూజివ్ బోనస్ అనే ఒక ఉద్దేశంతో పే చేయడం జరుగుతుంది. సో మీరు మై వ్యాలెట్లో చూసుకుంటే మీకు ఎక్స్టెన్షన్ ఏం కనిపిస్తుంది, ఎక్స్క్లూజివ్ బోనస్ అని కనిపిస్తుంది. మై వ్యాలెట్లో స్టేటస్ చూసుకోండి. అయితే ఇక్కడ కంపెనీనే లాస్ అవుతుంది. ఇక్కడ సేఫ్గా మనం బెనిఫిట్ తీసుకుంటున్నాము, బట్ ఇక్కడ కంపెనీ లాస్ అవుతుంది. ఒకవేళ ప్యాకేజెస్ ఎక్స్టెండ్ చేసి ఉంటే సో ఇక్కడ $143 తోటి మనం బై చేసేటోళ్ళం పక్క. అయితే ఇక్కడ మన అమౌంట్ అనేది ఎక్కువ కట్ అవుతుంది, బట్ అక్కడ కంపెనీ ఎక్కువ ప్రాఫిట్ తీసుకుంటుంది. అయినా ఇక్కడ చూడండి, కంపెనీకు ప్రాఫిట్ వద్దు, సో ఫౌండర్స్ కావాలి అనే ఒక ఉద్దేశంతో అలానే $93 మనకు ఆ బోనస్ ఇవ్వడం జరిగింది. సో ఇది హ్యాట్స్ ఆఫ్ అని మనం చెప్పుకోవచ్చు. యాష్యూఫర్ ఎనీ టైం మన కోసం యాష్యూఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఫౌండర్స్ ఎక్స్టెన్షన్ చేయడానికి ఆల్సో ఒక రీజన్ ఉంది. పే అవుట్, పే ఇన్ పర్ఫెక్ట్ ఉండాలి మన కంపెనీలో. ఫస్ట్ మెయిన్లీ ఎలా అయితే తీసుకుంటున్నామో అలా ఇవ్వాలి ఫౌండర్స్కి. సో దాని మీదనే వర్క్ నడుస్తుంది. ఆ విషయం మీకు ఆల్సో తెలిసిందే. సో ఈ పేమెంట్ ఆప్షన్ జస్ట్ ఇప్పుడే స్మూత్ అవుతుంది. మనము ఒక కార్డ్ నుంచి 2 to 3 ఐడీస్ బై చేసుకుంటున్నాము. ఎప్పుడైతే అన్లిమిటెడ్ ఐడీస్ బై చేసుకుంటామో దెన్ మన పేమెంట్ మెథడ్ అనేది స్మూత్లీ 100% అయిపోయిందని మనము అనుకోవాలి ఫౌండర్స్. అయితే ఇంకా మన పేమెంట్ మెథడ్ అనేది ఇంకా ఫుల్లీ స్మూత్ కాలే. కాబట్టి యాష్యూఫర్ ఆల్సో ఇవన్నీ గమనించి, ఏవైతే బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయో ఇవన్నీ గమనించి ఈ పని చేయడం జరుగుతుంది ఫౌండర్స్. ఇక్కడ మనం వరి కావాల్సిన అక్కర్లేదు. 30 days ఎక్స్టెన్షన్ అయిందని పేఅవుట్ పే ఇన్ మనకు రావాలి. అండ్ ఈ వన్స్ పేఅవుట్ పే ఇన్ కంప్లీట్ అయిన తర్వాత సో మనకు ట్రాఫిక్ అలోకేషన్ ఉంటుంది. అండ్ యాష్యూఫర్ ఆల్సో అన్నాడు, సో అన్ని బాగుంటే ఏ బామ్ ఆల్సో అనౌన్స్ చేస్తా అని. సో ఈ జనవరిలో ఏ బామాల్స్ అనౌన్స్మెంట్. సో ఈ జనవరిలో మనకు చాలా థింగ్స్ అనేవి జరగబోతున్నాయి బియాండ్ ది సీన్స్. సో ఇవన్నీ మనము గమనించాలి ఫౌండర్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రొఫైల్కు రిలేటెడ్. అయితే ప్రజెంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఎవరైతే ప్యాకేజెస్ యాక్టివేట్ చేసుకున్నారో సో వాళ్ళ ప్రొఫైల్ అనేది బ్లాంక్ చూపిస్తుంది. ఫ్యూ మెంబర్స్ ఎవరైతే ప్యాకేజెస్ స్టిల్ ఇప్పుడు యాక్టివేట్ చేస్తున్నారో అండ్ ఎవరైతే యాక్టివేట్ చేసుకుంటా లేరో
సో వాళ్ళది అలానే కనిపిస్తుంది, కొందరిది కనిపిస్తలేదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కేవైసీ మీద మేబీ అప్డేట్ జరగవచ్చు, మన ప్రొఫైల్లో కేవైసీ మీద అప్డేషన్ బ్యాక్గ్రౌండ్లో నడవచ్చు. సో కేవైసీ మీద అంటే ఇమీడియట్లీ కేవైసీ వచ్చేయడం అని కాదు ఫౌండర్స్. సో అప్డేషన్ ఉంటాయి కదా బ్యాక్గ్రౌండ్లో, సో ఆ అప్డేషన్ జరగవచ్చు, అప్డేట్ అవుతుంది సిస్టమ్ ప్రొఫైల్ మీద. సో అందుకే బ్లాంక్ కనిపిస్తుంది. సో ఇంకా ఏమైనా యాడ్ కావచ్చు మన ప్రొఫైల్లో. లెట్స్ ఆ ప్రొఫైల్ బ్యాక్ వచ్చినప్పుడు ఏమేమి చేంజ్ అయినాయి, ఎక్కడెక్కడ చేంజ్ అయింది, సో దీని మీద మనము క్లారిటీగా మాట్లాడుకుందాము. బట్ ఇక్కడ ప్రొఫైల్ బ్లాంక్ ఉంది అని మీరు ఇక్కడ వరి కావాల్సిన అక్కర్లేదు. సో అందరికి బ్లాంక్ ఉంది, మీకే కాదు. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఎవరైతే ప్రజెంట్ ప్యాకేజెస్ బై చేసుకోలేదో వాళ్ళ ప్రొఫైల్ బ్లాంక్ ఉందా, లేకపోతే వాళ్ళకు వాళ్ళ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి, నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి, మెసేజ్ చేయండి. ఒకసారి ప్యాకేజ్ బై చేయని వాళ్ళు ప్రొఫైల్ మీకు కనిపిస్తుందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి, నాకు ఆల్సో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ పాయింట్ క్లియర్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు లింక్ నంబర్ 51 యాడ్ అయింది బ్యాక్ ఆఫీస్లో. సో లాస్ట్ వచ్చిన ఆ వెబ్సైట్ లింక్ ఎక్సలెంట్. అండ్ ఆ లింక్ మీరు షేర్ చేసుకోవచ్చు, ఎవరికైనా అప్డేట్ ఇవ్వాలంటే అప్డేట్ ఇవ్వచ్చు ఆ లింక్ త్రూ. అండ్ ఎవరికైనా జాయిన్ చేసుకోవాలంటే జాయిన్ చేసుకోవచ్చు ఆ లింక్ త్రూ. జాయిన్ చేసినట్టయితే ఆ లింక్ వచ్చేసి మీ ఐడి మీద కోడెడ్ అయి ఉంటుంది. కోడెడ్ ఇన్ ది సెన్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో ఆ లింక్ త్రూ వాళ్ళు మీ డౌన్లోనే వస్తారు. బికాస్ అది మీ లింకు మీ ఐడిలో ఉంది కాబట్టి మీ పేరు మీద కోడెడ్ అయ్యి ఉంటుంది. సో ఈ పాయింట్ క్లియర్ కావచ్చు. అండ్ నైట్ ఓటెక్ ప్రో వెబినార్ ఆల్సో జరిగింది. ఓటెక్ ప్రో వెబినార్ లో గత మనకు యాషుంఫరి సార్ ఒక పాప ఇవ్వడం జరిగింది, క్లియర్లీ అప్డేట్ అంతా పాపలో ఇచ్చడం జరిగింది, ఎగ్జైటింగ్ న్యూస్ రాబోతుందని. సో ఆ ఎగ్జైటింగ్ న్యూస్ కు రిలేటెడ్ అండ్ ఆన్ లో వాళ్ళ గోల్స్ అండ్ వాళ్ళ మైండ్ థాట్ ఎలా చేంజ్ అయినాయి అనే దాని మీద వాళ్ళు డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఫౌండర్స్ మనకు ఒక క్లియర్ గా అర్థం కావాలి, ఓటెక్ ప్రో ఉంది కదా వెబినార్. సో అందులో చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ టెక్ పీపుల్స్ ఉంటారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ టెక్ పీపుల్స్ ఉంటారు. సో వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్స్ మార్కెటర్స్, సో వాళ్ళు ఒక అఫిలియేట్ మార్కెటర్స్. సో వాళ్ళ నుంచి మనము సబ్జెక్ట్ తీసుకోవాలి. సో వాళ్ళే అంత గొప్పగా చెప్పినప్పుడు మనము వినాల్సిందే. అయితే మన స్టేట్ లో కొందరు ఉన్నారు, సో వాళ్ళందరూ నెగటివ్ వాళ్ళు ఇంకా చాలా అంటే చాలా గొప్పగా చెప్పుకొని తిరుగుతారు. బట్ ఇంకా వాళ్ళతోటి పోల్చుకుంటే సో వీళ్ళు చాలా తక్కువ అన్నమాట. సో వీళ్ళ మాటలు మనం నమ్మకూడదు. ఎవరైతే మన నెక్స్ట్ ఇంటర్నేషనల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ మాటలే నమ్మాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫౌండర్స్, నేను అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో లైవ్ ఆల్సో పెడుతున్నా, నైట్ ఆల్సో పెట్టడం జరిగింది, ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ ఆల్సో ఇవ్వడం జరిగింది. సో నాకు టైం లేనప్పుడు, యూట్యూబ్ చేయనప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో లైవ్ వచ్చి నేను అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మీకు. సో నైట్ ఆల్సో ఫౌండర్ తోటి చాలాసేపు డిస్కస్ చేసుకున్నా. అయితే మీరు ఆల్సో ఆ లైవ్ లో జాయిన్ కావాలి అండ్ మీకు ఆల్సో ఆ లింక్ కావాలి, నా ఇన్స్టాగ్రామ్ కావాలంటే సో నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నా, రండి ఫాలో చేయండి. అండ్ లైవ్ వచ్చినప్పుడు రండి, మీరు ఆల్సో డైరెక్ట్ మాట్లాడవచ్చు, అక్కడ మనము అప్డేట్స్ మాట్లాడుకుందాము. సో లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫాలో చేయాల్సిందిగా కోరుతున్నాను. అయితే వీఆర్ సో ఎన్ 2 minutes సైనింగ్ అప్ ఆన్ పాసివ్ కృష్ణ.